సంఘ ప్రార్థనలోనికి మనం ప్రవేశించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై లోకానికి వచ్చారు. కల్వరి శిలువ మీద మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచారు. మీరు కాల్చిన అమూల్యమైన రక్తం ద్వారా మాకిచ్చిన పాప క్షమాపణకై నిత్యజీవ వరంకే వందనాలు. మమ్మను మీ కుమారులుగా స్వీకరించినందుకు వందనాలు. మమ్మను రాజులుగా అనేకుల కొరకు విజ్ఞాపన చేసే యాజకులుగా మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ జత పని వారిగా, తోడు పని వారిగా, రాయబారులుగా, సాక్షులుగా కూడా ఈ లోకంలో ఉంచారు. మీ కృప తండ్రి మేమే ఉన్నాము. ఇంతవరకు తండ్రి మీరు మా ప్రార్థనలు ఆలకించి ఇస్తున్న జవాబులన్నిటికీ వందనాలు. మా అసెంబ్లీస్ అన్నిటికీ వందనాలు. బోయినపల్లి, బేగంపేట, బాలంరాయ్, షామీర్పేట సంఘాలన్నిటికీ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మేము ప్రార్థనకై మేము చేరవచ్చాము తండ్రి. మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడని చెప్పారు. మేము అడుగుచుండగా దయచేయండి, వెదుకుచుండగా కనుగొనగలటకు సహాయం చేయండి, తట్టుచుండగా మీ పరలోక తలుపులు తెరువమని ప్రార్థన చేస్తున్నాం. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పారు. ఎక్కడ ఇద్దరు భూలోకంలో తండ్రి వేటిని బంధిస్తారు, అవి పరలోకం మందు బంధించబడను. వేటిని విప్పుతారో పరలోకం విప్పబడనని చెప్పారు. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ అడుగుతున్నాం తండ్రి. నీతిమంతుల ప్రార్థనల వైపు నా చెవులకి అన్నారు ప్రభా. మా ప్రార్థనల వైపు మీ చెవులకి ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయపడండి. జీవగల మా తండ్రి, మేము పాడే పాటను మీరు ఆస్వాదించండి, వాక్యం దీవించండి. వాక్యం ద్వారా పురికొల్పబడి మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మదేవ చెప్పని అసఖ్యంగాని మూలుగులతో ప్రార్థన చేయటకు మాకు సహాయం చేయండి. విసుగకుండా పట్టుదలతో, ఆసక్తితో తండ్రి, విశ్వాసంతో ప్రార్థన చేయటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆత్మను మా మీద కుమరించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. చుట్టూ కూడా ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు తండ్రి. కోవిడ్-19 ద్వారా ప్రభా దయచేసి మీరు ఈ భయాందోళన తొలగించండి. కోవిడ్-19 తీసివేయండి. ప్రజలు రక్షణ పొందినట్లుగా వారికి మరొక అవకాశం దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. శ్రమలు, కష్టాలు కూడా వెళ్తున్నారు కొంతమంది, వారందరినీ కూడా మీరు ధైర్యంగా ఉంచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన టైం మాకెంతో ఆశీర్వాదకరమైన టైంగా చేయండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం మనం ఇప్పుడు. ఈ సాంగ్స్ ఆఫ్ జాయన్లో నుంచి, సాంగ్స్ ఆఫ్ జాయన్ ఇంగ్లీష్ పాట, సాంగ్ నెంబర్ 40, స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్, స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్, స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ 40, సాంగ్ నెంబర్ 40. సియన్ గీతాల్లో కూడా ఉంది. 579వ పాట, ఓ ప్రార్థన సుప్రార్థన అనే పాట. 579, 579. Sweet hour of prayer, sweet hour of prayer, that calls me from the world of care, and bids me at my Saviour's throne, make all my wants and wishes known. In seasons of distress and grief, my soul has often found relief, and oft escaped the tempter's snare by thy return, sweet hour of prayer. Sweet hour of prayer, sweet hour of prayer, the joys I feel, the bliss I share, of those whose anxious spirits burn with strong desires for thy return. With such I hasten to the place where God thy Savior showed his face, and gladly take
my station there and wait for thee, sweet hour of prayer. Sweet hour of prayer, sweet hour of prayer, thy wing shall my petitions bear. To him who's true and faithful engaged the waiting soul to bless. And since he made me seek his face, believe his word and trust his grace, I'll cast on him my every care and wait for thee, sweet hour of prayer. I'll cast on him my every care and wait for thee, sweet hour of prayer. దేవుని వాక్యం విందాం. Greetings to all in the precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి కూడా శుభాభివందనాలు. And as just now we have heard one beautiful song about the time we spend in prayer before God. ప్రార్థనలోకి ప్రవేశించక ముందు ఒక అద్భుతమైనటువంటి పాటను విందాము. And it talks about the time which we spend before the Lord in prayer. ఆ యొక్క పాట ఏం చెప్తుంది అంటే ప్రార్థనలో కొనసాగడానికి ముందుగా అది ప్రోత్సాహించేట్టు విధంగా ఉంటుంది. And that song was written by English preacher who was blind. ఎవరైతే ఇంగ్లీషు ప్రవచించేటువంటి వాడు చెప్పేటువంటి వారు ఉన్నారో ఆ గుడ్డివాడు వాడు రాసినటువంటి పాట అది. And though he was blind, but he could understand the sweet hour that we spend before the Lord in prayer. ఆయన గుడ్డివాడు అయినప్పటికీ కూడా దేవుని వద్ద గడిపేటువంటి సమయం ఎంత అది మధురంగా ఉంటుందో దాన్ని గమనించినటువంటి వాడుగా ఉన్నాడు. And he has, we see in the song where he mentions that let us leave all the cares of this world and let us come before the throne of His grace. ఏదైతే లోకంలో ఉన్నటువంటి పట్టింపులు అన్ని ఉన్నాయో అవన్నిటిని కూడా వదిలేసి దేవుని యొక్క కృపాసనం యొద్దకి రావాలని చెప్తా ఉంది. So it's an encouraging song that reminds us that in prayer the Lord is present with us. ఆ యొక్క పాట ఏం చేస్తుందంటే ప్రార్థనలో కొనసాగడానికి ప్రోత్సహిస్తుంది, దేవుని యొద్ద కూర్చోడానికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. And as we know, Lord, that is what is the call the Lord has given to us. అటువంటి పిలుపును దేవుడు మనకు కూడా ఇచ్చాడు. And when you turn to Hebrews, ఏప్రిల్ రాసిన పత్రిక, and when we see there is one portion in chapter 4, 4వ అధ్యాయంలో ఒక పోర్షన్ ఉంది అక్కడ. and chapter 4 and verse 16 of Hebrews. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. And it is encouraging believers in 16th verse. It says, let us therefore come boldly unto the throne of grace that we may obtain mercy and find grace to help in time of need. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం యొద్దకు చేరుదము. So he is inviting us that we as his children let us not be discouraged. మనము ఆయన పిలవడం కాబట్టి ఏమాత్రం కూడా నిరుత్సాహపడొద్దని చెప్తూ ఉన్నాడు. And he is saying that he is there and he is inviting us that let us also come before the throne of grace. ఆయన ఉన్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన కృపాసనం యొద్దకు పిలుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. And he is also saying that we have to come before his throne of grace in the time of our needs. మనకి అవసరతలు అన్నిటిని బట్టి ఆయన యొక్క సన్నిధికి రావాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. So let this song encourage us to spend more time in prayer. ఈ ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి ఈ యొక్క పాట ఎంతగానో ఉపయోగపడుతుంది, అలాగే ప్రోత్సహిస్తూ ఉంది. So for today's short meditation before we go into church prayer, మనము ప్రార్థనలోకి ప్రవేశించక ముందు, సంఘ ప్రార్థనలోకి ప్రవేశించక ముందు we will turn to Acts chapter 4. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము. And when we read Acts chapter 4, we understand about here that how the two disciples, Peter and John, had gone to witness about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ శిష్యులైనటువంటి
పేతురు యోహాన్లు ఏ విధంగా ఆయనకు సాక్షులై ఉన్నారో ఇక్కడ 4వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. We should understand one thing, that is the call for the believer, that we should bear the witness of Lord Jesus Christ in this world. ఈ లోకంలో విశ్వాసులకు కూడా అటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు, విశ్వాసులకు అనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తా ఉంది. And we know in Acts chapter 1 and verse 8 it is written that, but ye shall receive power. After that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth. అపోస్తల కార్యాలు 1:8లో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఇందరని వారితో చెప్పాను. And here we see that the disciples, we see especially about the life of Peter and John, that they were also doing what the Lord has commanded. దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించాడో దాన్ని పేతురు యోహానులు చేసినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. And we see that in chapter 4 of Acts, we see that while they were witnessing, Peter and John had lot of opposition. చాలా వారికి వ్యతిరేకం వచ్చినప్పటికీ అపోస్తలులైనటువంటి పేతురు యోహానులకి అయినప్పటికీ దేవునికి వారు సాక్షులుగా ఉన్నారు. Our portion is from Acts chapter 4 and verse 23 to verse 31. మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రార్థన కోసమైనటువంటి భాగం ఏంటంటే 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం వరకు. And here we see that how the church is coming together in prayer. ఇక్కడ సంఘముగా చేరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు అనే విషయాన్ని చూడగలము. We should understand the context here. ఇక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని కూడా మనము తెలుసుకోగలము. That Peter and John had just faced opposition while they were witnessing for Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకి వీళ్ళు సాక్షులుగా ఉన్నప్పుడు ఎటువంటి వ్యతిరేకత వీళ్ళకు వస్తుందో దాన్ని గమనించిన వారుగా ఉన్నారు. And they just now had faced opposition. అప్పుడే అటువంటి వ్యతిరేకతను వాళ్ళు ఎదురు చూసినటువంటి వారుగా ఉన్నారు. And they had just now seen the persecution. అక్కడ ఉన్నటువంటి హింసలను వారు పొందినటువంటి వారుగా ఉన్నారు. And as they came out of those conditions, అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత immediately we see in chapter 4 and verse 23, it's written as, and being let go, they went to their own company and reported all that the chief priests and elders had said unto them. వారు 23వ వచనం వచ్చేసరికి వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలను అన్నిటినీ వారికి తెలిపిరి. And we see here, when we see here that how Peter and John, when they were witnessing about the Lord Jesus Christ, how much they were also wanting that they should join the church to pray. సంఘములో చేరి ప్రార్థన చేయడానికి ఎటువంటి విధమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారో వీళ్ళు అటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పటికీ కూడా సంఘంతో ఈ పేతురు యోహానులు జరిగినటువంటి దాని అంతటిని కూడా వారికి తెలియజేస్తూ ఉన్నారు. See, in the life of Peter and John, when they were facing the opposition, when they were facing the persecution, immediately there was a great urge in them to go to church and spend time in prayer. వాళ్ళు వారికి వ్యతిరేకత వచ్చింది, వాళ్ళు హింసల గుండా వెళ్ళారు, అయినప్పటికీ కూడా వాళ్ళు సంఘంతో కలిసి ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో వారుగా ఉన్నారు. In our lives also, if we are real witnesses of Lord Jesus in this world, మనం కూడా ఈ లోకంలో నిజమైనటువంటి సాక్షులుగా మనం ఉండాలనుకుంటే we will also have that same urge to come and share the things with the church and to spend time with the church. మనం కూడా ఆ సంఘంతో కలిసి కొంత సమయం మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. And therefore this evening we have to examine our lives. మన జీవితాన్ని మనము ఈ సాయంత్రం సమయంలో మనం పరీక్షించుకుందాం. Are we the disciples of the Lord Jesus Christ who are listening to his command that we should witness to him in this world? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులుగా ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నారా? Are we witnessing about him? ఆయనకి సాక్ష్యంగా ఉన్నామా? In verse 16 of chapter 4 we see here how we'll read that verse, chapter 16. It says, saying, what shall we do to these men? For that indeed a notable miracle hath been done by them, is manifest to all them that dwell in Jerusalem, and we cannot deny it. ఈ మనుషులకు మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియలను చేయబడుచున్నవి యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. So see, they know that this work, the great work has been done because the power of God has worked in their lives. దేవుడు శక్తి వారి యొక్క జీవితాల గుండా ఇటువంటి అద్భుతాన్ని చేసింది అని అందరికి కూడా తెలుసు. And they have seen the mighty hand of the Lord moving in that place. దేవుని యొక్క అద్భుతమైన హస్తము వారిని కదిలిస్తుంది అని వారికి తెలుసు. But still, how stubborn were they that they could not believe on the works of the Lord Jesus Christ. అయినప్పటికీ కూడా వారి హృదయం మొండి వారి ఏమంటున్నారంటే ఆ యొక్క క్రియలను ఆపుదామని చూస్తా ఉన్నారు. And see, that is what we in this world, when we are in this world, many times
we are troubled because of a lot of people who are so stubborn around us. ఈ మనకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనల్ని కూడా ఆ విధంగా ఆపివేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటా ఉన్నారు. See, the things were not different that during the days of the early church and now. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి వ్యత్యాసం ఏమీ లేదు. There also we see that they were stubborn even after seeing the mighty works of the Lord. దేవుని యొక్క అద్భుతమైనటువంటి క్రియలను వారు చూసి కూడా వారు దాన్ని నిలిపివేయాలని చూస్తూ ఉన్నారు. And they were very stubborn. వారు మొండిగా ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. In verse 18 what they say? 18వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు? The same things today people say to us. ఈ సమయంలో కూడా అదే విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. See, they called and they said you should not speak about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమై ఏ మాత్రం కూడా మాట్లాడకూడదు అంటున్నారు. They threatened him. వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. And Peter and John, and they said that you will not speak about your Jesus Christ in public. పేతురు యోహాను చెప్తా ఉన్నారు మీరు బహిరంగంగా యేసు ప్రభువుని ఒప్పుకోవద్దని చెప్తున్నారు. See, the same Peter also in epistles he says. అదే పేతురు అపోస్తలులు చెప్తా ఉన్నాడు. And he writes in 1 Peter chapter 2. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము And verse 13 he says. 13వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు. Submit yourselves to every ordinance of man for the Lord's sake, whether it be to the king as supreme. 1 Peter chapter 2 and verse 13. మొదటి పేతురు 2వ అధ్యాయము 13వ వచనము. మనుషులు నియమించు ప్రతి కట్టడలను ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. So here we see that these were the chief priests and elders. అక్కడ ప్రధాన యాజకులను ఆ పెద్దలను ఉన్నారు. And they were telling that they should not speak about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నిమిత్తమై మీరు మాట్లాడొద్దని చెప్తున్నారు. And the same Peter in First Peter chapter 2 and verse 13 we have seen it's mentioned that to submit to the ordinances and the ones who are superior over us. అక్కడ ఇదే పేతురు మొదటి పత్రికలో చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే మీరు మీకు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమే లోబడి ఉండని చెప్తున్నాడు. See, we should understand one thing that here when we come back to Acts the answer is there. మనం మళ్ళీ అపోస్తలుల కార్యాలకు వచ్చినట్లయితే అక్కడ జవాబు దొరుకుతుంది. And here he answers one verse 19. 19వ వచనంలో మనం చూసినట్లయితే we read verse 19. 19వ వచనం చదువుదాం. బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించబడింది. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి. See, this he is saying judge this aspect. He is saying judge, let us judge. మీరే న్యాయం చెప్పండి అని So చెప్తున్నారు. in this world when we are there we may face many such circumstances. మనం లోకంలో చూసినట్లయితే చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. But he is saying that as believers we have to judge whether that is in right, that is with aligned with the word of God. అది విశ్వాసులుగా ఏం గమనించాలంటే అది దేవుని వాక్యంతో సరిచేయబడిందా లేదా. See, same chapter verse 22 what he says. అదే 4వ అధ్యాయం 22వ వచనం ఏం చెప్పబడుతుందంటే chapter 5 5వ అధ్యాయం and verse 29. 29వ వచనము. It says then Peter and others apostles answered and said we ought to obey God rather than men. అందుకు పేతురును అపోస్తలులను మనుషుల చేత కాదు దేవునికే మేము లోబడవలెను కదా. So any ordinances which are passed in this world, if it is not aligned with the word of God, we have to listen to our God what he says in the word of God. ఏవి కట్టడలైనప్పటికీ లోకంలో ఎదురైనప్పటికీ అవి దేవుని వాక్యంతో సరిచేయబడినయా లేకపోతే లేదా అని గమనించుకోవాల్సిన బాధ్యత ఉంది. So now when they have just come out of this persecution, అప్పుడు హింస నుంచి వారు అప్పుడే వచ్చారు బయటికి. and now when they met with the church over there, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని వాళ్ళు కలుసుకున్నారు ఎరుషలేములో. and they were expressing what happened to them. అక్కడ ఏం జరిగింది వారికి అనేటువంటి దాన్ని తెలియజేశారు. And then they what they say? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? Verse 24. 24వ వచనంలో. And when they heard that, they lifted up their voice to God with one accord and said, Lord, thou art God which has made heaven and earth and the sea and all that is their midst. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టిరి. నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. So here we see a wonderful prayer. ఇక్కడ చాలా అద్భుతమైన ప్రార్థన మనం చూడగలము. And this is an example for us in this end days to follow. ఈ అంత్య దినములలో ఈ యొక్క ప్రార్థన మనకు ఎంతో ఉదాహరణగా ఉంటా ఉంది. You know, the prayer here we see it begins with the worship. ఇక్కడ ఆరాధనతో ఈ యొక్క ప్రార్థన కొనసాగిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. And they are all praising God. వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. And what they are praising about? ఏ విధంగా దేవుని స్తుతిస్తా ఉన్నారు? He is saying our God is a sovereign God. ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడు అని చెప్తా ఉన్నారు. Oh, he is the one who has
created heaven and earth, ఆయన ఒక్కడే భూమి ఆకాశమును సృష్టించాడు అని చెప్తున్నారు. and the sea and all that is there. సముద్రమును అన్ని కూడా ఆయన చేతిలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. So they are saying he is a sovereign God. ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడిగా And ఉన్నాడు. he is an absolute ruler. ఆయన సరైన విధంగా పరిపాలించగలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. And we are his slaves. మనం అందరికి కూడా ఆయనకి బానిసలుగా ఉంటున్నాం. He is the master of all of us. అందరికి కూడా ఆయన మాస్టర్ గా ఉంటా ఉన్నాడు. And what else they say? ఏం చెప్తా ఉన్నాడు అక్కడ? See, here is a reference about Psalms 2. ఇది కీర్తనలు 2వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, and you know, when we see they are worshipping the Lord, ఇక్కడ ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. and when they are worshipping, they are also quoting from the word of God only. వాళ్ళు ఆరాధిస్తూనే దేవుని వాక్యాన్ని వాళ్ళు అక్కడ జత చేసినటువంటి వారుగా ఉంటున్నారు. See Acts chapter 4. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము. And here we see they are quoting in verse 26 what it says. Verse 25. 25వ వచనంలో ఏం చెప్తున్నారు? This verse is taken from Psalm 2. అది ఆ కీర్తన 2వ అధ్యాయంలో తీసుకున్నారు దాన్ని. And we read the kings of the earth stood up and the rulers were gathered together against the Lord and against his Christ. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. And then verse 26 says, 26వ వచనంలో, the kings of the earth stood up and the rulers were gathered together against the Lord and against his Christ. And verse 27 says, for of the truth against thy holy Christ child Jesus, whom thou hast anointed, both Herod and Pontius Pilate and Gentiles and the people of Israel were gathered together. అక్కడ ఈ ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి అయిన నీ సేవకుడైన దావీదుకు నీ నోట పలికించితివి. And verse 28 it says, verse 27, 27వ వచనంలో, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించునో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇజ్రాయేల్ ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. Verse 28 says, for to do whatsoever thy hand and thy counsel determined before to be done. 28లో, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం త్వరగా సూచక్రియలను మాత్కార్యంలో చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. So here we see that they are worshipping the Lord. ఈ విధంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. And they are worshipping that our Lord is a sovereign God. వాళ్ళు దేవుడు సర్వభౌముడు అని చెప్పేసి ఆరాధిస్తూ ఉన్నారు. And he is saying that all the rulers of this world are in his palm. ఈ దేశాలని పరిపాలించినటువంటి పరిపాలకులందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. And this God who allows them to gather together against Christ, he is the God only who is allowing them. దేవుడే వారికి అనుమతిస్తూ ఉన్నాడు వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా రావడానికి. And what is saying that God is the one who is gathering these people. దేవుడు మాత్రమే వాళ్ళందరినీ కూడా ఏకం చేస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకని? So that his purpose should be accomplished. ఎందుకంటే ఆయన ఉద్దేశము అక్కడ నెరవేరబడటానికి. Which purpose? ఏ ఉద్దేశం అది? The purpose which was decided long before. ఈ ఉద్దేశము అది అంతకు ముందే నిర్ణయించబడింది. See what a wonderful words of worship. ఎటువంటి మాటలు ఎటువంటి ఆరాధన వారు చేస్తున్నారో చూడండి. It's very important as a church in these end days we need to understand how to handle the persecutions which are happening around us. ఈ చివరి దినములలో మనకు ఉన్నటువంటి హింసలు గుండా మనం ఎటువంటి హింసలు గుండా వెళ్తున్నామో మనందరికీ తెలుసది అంతా కూడా. And how we should handle that in prayer, that is more important. ప్రార్థనలో దాన్ని ఏ విధంగా మనము హ్యాండిల్ చేయాలనేది చాలా ప్రాముఖ్యమైనది. We should enter in the prayer with praise. మనం ప్రార్థనలో ప్రవేశించక ముందు మనం ఆరాధనతో ప్రవేశించాలి. Oh, our God is the ruler. మనకు దేవుడు పరిపాలించేటువంటి వాడు. He knows everything what is happening. ఆయనకు అంతా తెలుసు ఏం జరగబోతుందో కూడా. And he himself is gathering the people. ఆయనే అందరినీ కూడా ఏకం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. Here he is saying that he is the one who gathered Herod. ఆయనే హేరోదుని సమకూర్చాడు. He is the one who gathered Pontius Pilate. పొంతి పిలాతును ఆయన చేర్చాడు వారితో. And he is the one who gathered the Gentiles and the people of Israel. అన్యజనులతోనూ ఇజ్రాయెల్తోనూ సమకూర్చాడు వారిని. So also in these end days there are many people who are gathered against us. మనం ఈ చివరి కాలంలో కూడా ఇటువంటి వారందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు. And so the Lord, its word of God says that praise be to God because God only has purposed all these people to gather against
his church. సంఘానికి వ్యతిరేకంగా వీళ్ళందరినీ రావడానికి దేవుడే అనుమతిస్తూ ఉన్నాడు. See, the Lord's hand is there behind all of them. ఇది మనందరికి కూడా దేవుని యొక్క హస్తము అనుకూలంగానే ఉంది. And it is the invisible hand of the God which is going to fulfill His will in our lives. మనకి కనిపించినటువంటిది కనిపించలేనటువంటి దేవుని హస్తము మనందరికి కూడా అది సహాయం చేయడానికి తోడుగా ఉంది. So we see here the wonderful prayer which starts with worship. ఇటువంటి ఆరాధనతో ఆ యొక్క ప్రార్థన కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. And the praise which the worship they are doing and the praise they are doing, they are praising for the Lord's purpose to be fulfilled in their lives. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చబడాలి ఖచ్చితంగా. And the Lord's might should be revealed in the church. ఆ దేవుని యొక్క మహాత్మ్యము సంఘానికి బయలుపరచబడాలని. You know, as humanly we may think it is evil thing which is being done to the church. మనం అనుకుంటూ ఉండొచ్చు ఇదంతా కూడా దుష్టత్వం జరుగుతుంది ఇప్పుడు సంఘానికి అని చెప్పి. See, when you turn to Genesis chapter 50, ఆదికాండము 50వ అధ్యాయము, and there we see the testimony of Joseph. అక్కడ యోసేపు యొక్క సాక్ష్యం మనం చూస్తాము. Chapter 50, ఆదికాండము 50వ and అధ్యాయము, there we see about in chapter 50 and verse 20. 50వ అధ్యాయము 20వ వచనము. What Joseph says? యోసేపు అక్కడ ఏం చెప్తా ఉన్నాడు? But as for you, he thought evil against me, but God meant it unto good to bring it to pass, as it is this day, to save much people alive. మీరు నాకు కీడు చేయ నిర్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతుకుచున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. Oh, this verse should give us new words of worship in our mouth. ఇటువంటి నూతనమైనటువంటి మాటలతో దేవుణ్ణి ఆరాధించాలి. You know, the Lord already have given us this word and also has informed us how the end days is going to be. ఈ చివరి దినముల్లో ఈ యొక్క మాటల ద్వారా The Lord has informed us మనకి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు that what is going to happen to us. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో దేవుడు You know, తెలియజేస్తున్నాడు. when you turn to 1 Peter మొదటి పేతురు chapter 4, 4వ అధ్యాయము and there in verse 12 he says, 12వ వచనంలో, yes, we'll read in Telugu. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీలో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. He's saying, do not the beloved think it not strange what is happening to you. మీకు ఏదో పెద్ద శోధన జరుగుతుంది అనేటువంటి విధంగా మీరు ఆలోచించొద్దని చెప్తా ఉన్నాడు. He's saying you should not think that it is something strange which is happening. ఏదో తెలియంది జరుగుతుంది అనేటువంటి విధంగా ఆలోచించొద్దని But in చెప్తున్నాడు. verse 13 he's saying, but rejoice. అయితే 13వ వచనంలో చెప్తున్నాడు మీరు ఆనందించండి అని చెప్తున్నాడు. Why? ఎందుకని? Because you are the partakers of Christ's suffering. ఎందుకంటే క్రీస్తు శ్రమల్లో మీరు పాలుభాగస్తులై ఉన్నారు. And he's saying in the 13th chapter verse last part he says, ye may be glad also with exceeding joy. 13 చివరిలో చెప్తా ఉన్నాడు మీరు మహాదానందంతో అని చెప్తా ఉన్నాడు. Verse 14 says, happy are ye when ye are reproached in the name of Christ. మీరు సంతోషించుడి క్రీస్తు పాటు మీరు ఉన్నారు అని నిమిత్తమై అని క్రీస్తు నాయందు. We'll read 14th verse. 14వ వచనము, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పొందిన వారినైన ఎడల మహిమైశ్వర్యస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచుచున్నాడు గనుక మీరు ధన్యులు. So he's saying that you should be happy because you are reproached for Christ's sake. ఎందుకంటే మీరు దేవుని క్రీస్తు శ్రమలో పాల్గొని ఉన్నారు కాబట్టి మీరు ఆనందించడం చెప్తున్నాడు. He's saying for you it may be an evil part. మీరు he says in 14, but he's saying on their part he is evil spoken of, but on your part he is glorified. అయితే మీరు అది చెడు అయినప్పటికీ కూడా అది మీరు మహింపరచబడినట్టుగా ఉంటుంది అని చెప్తున్నాడు. On the part of Lord he is glorified. అది దేవుని యొక్క నామములో అది మహింపరచబడుతుందని చెప్తున్నాడు. So he's saying that God is glorified. దేవుడు మహింపరచబడతాడు. And therefore that is something we have to be very happy about. అందుకోసమని ఆ విషయం మీద మనము ఆనందించేటువంటి వారంగా ఉండాలి. In Romans chapter 8 and verse 18, రోమన్ రాసిన పత్రిక 8:18లో what he says, అక్కడ ఏం చెప్పబడతా ఉంది? he is mentioning about our present sufferings. మనకు ఇప్పుడున్నటువంటి శ్రమల గురించి రాయబడతా ఉంది. And chapter 18 and verse 18 says, for I reckon that the suffering of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో వేచి కనిపెట్టుచున్నది. 18th verse. It's mentioned there maybe. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇవన్నీ
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. See what a wonderful thing it is. ఇదంతా అద్భుతమైన మాట చూడండి. Why not we worship the Lord, remembering that what the glory of the Lord is going to be revealed within us. మనలో ఆయన మహిమ పరచబడుతుందని మనం ఆయన ఆరాధించాలి. Not only the Lord is going to be glorified, ఆయన దేవుడి నామం మహిమపరచబడమే కాదు, but we are also the Lord says that you are also going to be glorified day by day, and that the glory is going to be revealed in us. నీవు కూడా దేవునిలో అభివృద్ధి పరచబడుతూ ఉంటావు, నీలో కూడా దేవుని ప్రత్యక్షపరచబడతా ఉంటుంటావు. And that glory will be revealed in us. ఆ యొక్క మహిమను ప్రత్యక్షపరచబడతాది. So that is the way we see example for us that we should have to enter in prayer with worshiping the Lord. మనం కూడా అటువంటి ఆరాధనతో ప్రార్థనలోకి ప్రారంభించాలి. And then the second thing he says, రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, that let us also trust in the providence of the Lord. దేవుడు ఇచ్చేటువంటి ఏర్పాటు మీద మనము నమ్మిక ఉంచాలి. You know, they trusted the providence of the Lord. దేవుడి ఏర్పాట్లన్నిటి నిమిత్తమే మనము నమ్మిక ఉంచినటువంటి వారంగా ఉండాలి. See Acts chapter 4 verse 29. అపోస్తలుల కార్యాలు 4th chapter 4:29. See what the disciples said there. అక్కడ ఈ శిష్యులు ఏం చెప్తా ఉన్నారు? And now Lord, behold their threatenings, and grant unto thy servants that with all boldness they may speak thy word. ప్రభువా, ధైర్యముగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు. So here we see they are mentioning, Lord, you see the threatenings which are there around us. మా అందరి చుట్టూ కూడా ఆ యొక్క బెదిరింపులు ఉంటా ఉన్నాయి. But they are not asking to be delivered from those things. వాటి నుంచి మమ్మల్ని విడిపించమని మేము అడుగుతలేదు. But they are saying that, Lord, we pray that thou may grant us the boldness to speak thy word. నీ వాక్యం ప్రకటించినట్లు మాకు ధైర్యం దయచేయండి. See what a wonderful thing it is. ఎంత అద్భుతమైన మాట ఇది చూడండి. Not only we have to enter our prayer with the worship, మనము ఆరాధనతో ప్రార్థనలో కొనసాగడమే కాదు, but also we should also go on to the level where we start trusting the Lord's providence. దేవుని యొక్క ఏర్పాటు నిమిత్తమే మనము ఆ నమ్మిక కలిగినటువంటి వారంగా ఆ ప్రార్థనలో కొనసాగాలి. How we know that? ఏ విధంగా తెలిసిపడుతుంది అది? Here we see that disciples did not pray, Lord, that to deliver us from all those things. ఈ శిష్యులు ఇక్కడ మనం చూస్తాము, ఈ పరిస్థితులన్నిటి నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేయట్లేదు వాళ్ళు. But what they are saying? ఏం చెప్తున్నారు వాళ్ళు? They are saying, yes, threatenings are there, no doubt. అక్కడ ఎదిరింపులు అనేటువంటి ఉన్నాయి, అందులో ఎటువంటి అనుమానం There is లేదు. persecution. అక్కడ హింసలు ఉన్నాయి, There is opposition. అక్కడ ఎదిరించేటువంటి వారు ఉన్నారు. But they are saying that we pray that thou may, Lord, make that we may use every opportunity to witness thee. మేము మాకున్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీకు సాక్షులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. For that you grant us the boldness to speak thy word. దానికోసము నీ వాక్యం ధైర్యంగా ప్రకటించడానికి నీ ధైర్యాన్ని మాకు దయచేయండి. And there when we read in verse 30 and 31 also, they are mentioning about one more thing. ఇక్కడ 30-31 చదివినట్లయితే ఇంకో విషయం ఉంది ఇక్కడ. They are asking the hand of the Lord, the mighty hand of the Lord, to be on them. ఆ యొక్క దేవుని యొక్క The mighty hand to be upon them. మహత్తరమైనటువంటి చెయ్యి వారితో పాటు ఉన్నదని చెప్పడతా So ఉంది. that people may know that this is the work of God. ఇది దేవుని ద్వారా జరుగుతుంది అని ప్రజలకు అందరికి కూడా తెలుసు. See what a wonderful thing it is. ఎంత అద్భుతమైన మాట చూడండి. And then when they pray with such faith in the Lord, వాళ్ళు దేవుని యందు అటువంటి విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు. and then they put the requisitions in the end. ఆ దేవుని యొక్క చేతిలో ఉన్నటువంటి They ask some requests from the Lord. వాళ్ళు దేవుని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. They are requesting the Lord. దేవుని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. And they are saying, Lord, now because of all these things, we beseech you that you may give us the boldness. ఇవన్నిటి విషయమై ధైర్యం కావాలని చెప్పి దేవుని అడుక్కున్నటువంటి వారుగా ఉన్నారు See వాళ్ళు. what a wonderful thing it is. ఎంత అద్భుతమైన మాట చూడండి. As his children, దేవుని పిల్లలాగా the Lord is wanting that we should come before his presence, and we should ask of the Lord and we should receive. దేవుడు అటువంటి విధంగా We should come before his presence. ఆయన యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు We should ask from him and we should receive from him. మనము ఆ విధంగా దేవుని అడిగినట్లయితే ఆయన యొద్ద నుంచి మనం పొందుకున్న వారంగా ఉంటాము. See chapter 5, Matthew chapter 5 verse 3. మత్తయి సువార్త 5:3 It says, అక్కడ ఏం చెప్పబడుతుంది? blessed are the poor in spirit. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. So see, we need to come before the Lord and we have to express our poverty. మన యొక్క ఉన్నటువంటి పేదరికాన్ని తగ్గింపుతనాన్ని మనం అక్కడ చూపించినటువంటి వారంగా ఉండాలి. We have to express that our nothingness before the Lord. మనం ఏమీ లేనటువంటి పరిస్థితి దేవునికి తెలియజేసేటువంటి వారంగా ఉండాలి. And then Lord is going to lift us up. అప్పుడు దేవుడు మనల్ని పైకి లేపుతాడు. See that this is something which we should be doing in prayer. ఇది ఇటువంటి విషయాలు మనం ప్రార్థనలో పెట్టాలి. And then we see that above all we should seek the glory of the Lord.
దేవుని ఇవన్నిటికి కూడా అంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క మహిమను కోరుకోవాలి. In all these doings, we should seek the glory of the Lord. దేవుని మహిమను వెతకడం ద్వారంగా ఉండాలి. So let us as a church we come before the Lord in prayer. మనం సంఘంగా దేవుని ప్రార్థించినప్పుడు And let us read one verse before we go to prayer. మనం ఒక వచనం చదువుకొని ప్రార్థనలో కొనసాగుదాం. 1 Peter మొదటి పేతురు chapter 4 4వ అధ్యాయము and 19th verse. 19వ వచనము. 1 Peter chapter 4 verse 19. మొదటి పేతురు 4వ అధ్యాయం 19వ వచనము. Wherefore let them that suffer according to the will of God commit the keeping of their souls to him in well doing as unto a faithful creator. దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలో అప్పగించుకున్న వాళ్ళను. So let us that's what it's saying, let us commit our souls into the hands of our faithful creator. మన యొక్క ఆత్మలని నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మనం అప్పగించుకున్న ద్వారంగా ఉండాలి. And certainly he is the one who is going to take care of our lives. ఎవరైతే ఉన్నాడో ఆయన మాత్రమే మన యొక్క జీవితాలను ఆయన చూసుకోగలుగుతాడు. So may this prayer what we see in the early church, we may be motivated to pray in that manner. మనం ఏదైతే ఆది సంఘం చూసామో అటువంటి పద్ధతిలో మనం ప్రార్థన చేసే ద్వారంగా ఉండాలి. And let us start it with worship. మనం ఆరాధనతో దాన్ని మొదలు పెట్టాలి. And then trust. మనం నమ్మకం ఉంచాలి. And then let us put our requisitions. మన యొక్క విజ్ఞాపనలో ఆయన యొద్ద మనం పెట్టిన ద్వారంగా ఉండాలి. May God help us. మనం దేవుడు సహాయం చేయను గాక. ఇప్పుడు ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. మనం మీకు అంశాలన్నీ తెలిసినవే. COVID-19 గురించి భారంతో ప్రార్థిస్తున్నాం. మెయిన్గా చాలామంది చనిపోతున్నారు. రోజుకు సంఖ్య ఎక్కువ అవుతుంది, తక్కువ అవట్లేదు. గవర్నమెంట్స్ ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి దేవుడు వారికి జ్ఞానం ఇచ్చేలాగా స్పెసిఫిక్గా ప్రార్థన చేయండి. అన్ని కంట్రీస్లో ప్రపంచం అంతటా ఉన్న అధికారులందరి కొరకు మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ మన దేశంలో వీరందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థించండి. అయితే ప్రజలు కూడా ఇచ్చిన సూచనలు వారు పాటించాలి, ఫాలో కావాలి. వారి కోసం కూడా ప్రార్థించండి. అలాగే ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్నారు నర్సెస్, డాక్టర్స్, మెడికల్ స్టాఫ్ వీరందరి కొరకు ప్రార్థించండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు, శానిటేషన్ వర్కర్స్ వారి కోసం భారంతో ప్రార్థించండి. చాలామంది విశ్వాసులు కూడా వీటికుండా వెళ్తున్నారు, సేవకులు కూడా. దయచేసి దేవుడు వారిని భద్రపరచినట్లు, బాగు చేయనట్లుగా కూడా ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వాళ్ళు COVID-19 ద్వారా బాధపడే వారిని మీరు గుర్తు చేసుకోవచ్చు. తర్వాత లోకల్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేయండి. బేగంపేట, బోయినపల్లి, బాలంరాయ్, షామీర్పేట, పొన్నాల ఇక్కడ కూడా షెడ్స్ వేసుకోవాలి రాబోయే రోజుల్లో. కనాజీ కూడా వాటి కోసం ప్రార్థించండి. ఆన్లైన్ మినిస్ట్రీ ఇది ఎంతో కష్టమైనదే, ప్రభు కృపిస్తున్నాడు. ఇక మీదట కూడా ప్రభు సహాయం చేసేలాగా మెయిన్గా విశ్వాసులు అందరూ వీటిని చూసేలాగా ప్రార్థన చేయండి. టైంకి మీరు ఫార్వర్డ్ చేయాలి వీటిని. ఇదే మెయిన్ మినిస్ట్రీ అనుకొని చేయాలి మీరు. కాబట్టి ఆ భారం వారికి ఇచ్చినట్లుగా కూడా ఫార్వర్డ్ చేయడానికి ప్రార్థన చేయండి. మనం ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్దాం. మళ్ళీ 8:30కి చివరి ప్రేయర్ నేను చేస్తాను. అప్పుడు మళ్ళీ మనం ఏకీభవిద్దాం ప్రార్థనలో 8:30.